నందమూరి సూర్యనారాయణరాజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైల్వే రంగం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పోటీ పడుతూ ఉంది. దానికి ఉదాహరణ వందే భారత్ రైళ్లు. ఇప్పటికే చాలా స్టేషన్స్కి వందే భారత్ రైలుని స్పీడ్గా సౌకర్యవంతంగా ప్రయాణికుల్ని చేర్చే విధంగా వందే భారత్ రైలుని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వందే భారత్ రైలు మన రాష్ట్రానికి 4 రైళ్ళని ఇప్పటికే ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా పేదవారి కూడా వేగవంతంగా ప్రయాణం చేయాలి, పేదవాళ్ళు రైల్వే ద్వారా వేగవంతంగా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు అమృత్ భారత్ 2వ రైలుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కలకత్తాలో ప్రారంభమై ఈరోజు సామర్లకోట మీదుగా బెంగళూరు వరకు ఈ రైలు ప్రయాణిస్తూ ఉంది. దీంట్లో 22 బోగీలతో 16 బోగీలు రిజర్వేషన్ బోగీలు, 6 జనరల్ బోగీలతో. ఈ మిగతా ట్రైన్స్లో కేవలం 2 మాత్రమే జనరల్ బోగీలు ఉంటాయి. కానీ ఈ ట్రైన్లో పేదవారి కోసమే నరేంద్ర మోడీ గారు వరంగా ఇచ్చారు కాబట్టి ఇందులో 6 జనరల్ బోగీలతో సహా 22 బోగీలతో ఈ రైలు ప్రయాణం అవుతుంది. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ మీదుగా మొట్టమొదటి రైలు, 2వ రైలునే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కవర్ అవుతూ ఉంది. అనేక స్టేషన్లో ఈ అమృత్ భారత్ రైలు ఆగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అమృత్ భారత్ ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు వరంగా ఇవ్వబోతూ ఉన్నారు. ఆ విధంగా దేశంలో పేద ప్రజల కోసం రైల్వే సౌకర్యాన్ని, అధునాతనమైన సౌకర్యం, అదేవిధంగా స్పీడ్గా ప్రయాణించడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.